హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి దసరా రోజు వాహన పూజ ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ముందు రోజు రాత్రి అయితే తాంబూలం అందుకోవడానికి వెళ్ళాను. సో వాళ్ళు గోరింటాకు ఇచ్చారు, పెట్టుకున్నాను. బలేర్రగా పండింది కదా. ఈ దసరా అసలు అందరికీ కూడా చాలా డిసప్పాయింట్ చేసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం మా సైడ్ అయితే మొత్తం అంతా మబ్బులన్నీ కమ్మేసాయి అనమాట. ఫుల్ వర్షం అసలు. ఇంకా తీసి అడుగు వేయడానికి కూడా గ్యాప్ లేనంత వర్షం వచ్చేసింది. ఇంకా మా వాచ్మెన్ అయితే మొత్తం బళ్ళన్నీ కడిగేసి ఇవ్వకుండా లైన్గా పెట్టేశాడు. నా బండి అయితే ఆ మూలకు ఉంది. ఇంకా ఇప్పుడైతే తొందరగా స్నానాలు అవి చేసి ఇంట్లో పూజ చేశాక కిందకి వెళ్ళి వాహన పూజ అయితే ఎలా చేశాను అన్నది చూపిస్తాను. వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకున్నా. ముగ్గు కూడా వర్షానికి మొత్తం అంతా పోయింది. ఇదిగోండి, ఇప్పుడైతే స్నానం చేసేసి దీపం పెట్టేసుకున్నాను ఇంట్లోని. సో సింపుల్గా దీపం పెట్టేసి, ఈ ఇయర్ దసరా అయితే మాకు చాలా స్పెషల్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా వచ్చేసి మేము ఇండియాలో ఆఫ్టర్ 5 years తర్వాత ఇండియాలో దసరా జరుపుకుంటున్నాం. అలానే ఈసారి మా ఇంట్లో అన్ని కొత్త వస్తువులే. కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకున్నాం, అలానే కొత్త వాషింగ్ మిషను, కొత్తగా వైఫై పెట్టించుకున్నాం, కొత్తగా సీసీ కెమెరా పెట్టాం. సో ఇంటికి అన్నీ కూడా ఎలక్ట్రానిక్ సామాన్లు అన్నీ కూడా కొత్తగా తీసుకునేవి. కొత్త ప్యూరిఫైర్ అన్నీ ఇలా అన్నీ కొత్త కొత్తవి అనమాట. సో అన్నిటికీ కూడాను ఇదిగోండి ధూపం వేసి, ఫస్ట్ ఇయర్ దసరా కాబట్టి అన్నిటికీ చక్కగా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా టీవీ దగ్గర అన్నిటి దగ్గర మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నిటి దగ్గర కూడా స్విచ్ బోర్డ్స్ అవి ఏసీలకి అన్నిటికీ కూడాను చక్కగా పూజ చేసుకున్నాను. ఇంకా వైఫై సీసీ కెమెరా అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో వాటి అన్నిటికీ కూడా చేసుకున్నాను అనమాట. ఇన్వర్టర్ ఇలా ప్రతిదీ కూడా ఈ సంవత్సరం అన్నీ మాకు కొత్తవే అని అనమాట. సో అందుకనే స్పెషల్గా ధూపాలు వేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే కిందన బళ్ళు పూజ చేయడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. వాహన పూజ కోసమని ఇవన్నీ కిందకి తీసుకెళ్ళడానికి రెడీ చేసుకున్నాను. సో ఇగోండి, బండికి కట్టడానికి నిమ్మకాయలు అవి కూడాను ఇంకా పూజ చేసి వాటికి కూడా ధూపం వేసేసాను. సో ఇప్పుడైతే వీటిని పట్టుకొని కిందకైతే వెళ్దాము. కిందకైతే బయలుదేరాము. యాక్చువల్గా వర్షం పడుతుంది, వీటిని కూడా బంద్ చేయలేదు. ఇంకా నడుచుకొనే వెళ్తున్నాం అనమాట. స్టెప్స్ దిగి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఫుల్ రెయిన్ అనమాట. అడుగు తీసి అడిగేస్తే జారిపోతామేమో అన్నట్టు అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కిందకి వచ్చాక ఇదిగోండి, బళ్ళు అయితే మాకు 2 బళ్ళు ఉన్నాయి. స్కూటీ, బైక్ రెండింటికి కూడా బొట్లు పెట్టేసి ఇంకా పసుపు రాసి అన్నీ రెడీ చేసేస్తున్నాను. నేను గంధం రాస్తూ ఉంటే మా పాప బొట్లు, ఆడపిల్లలు ఉంటే ఇలా ఏదో చేదోడు ఓదోడుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. స్కూటీ కూడా కొత్తదే ఇయ్యారు. అంతా మా వారు చేసుకున్నారు. మేమైతే ఇంకా బొట్లు అవి పెట్టేస్తాను. అలానే చూడండి వర్షం ఎలా వస్తుందో, అసలు నాన్ స్టాప్గా వర్షం వస్తూనే ఉంది. మాకైతే ఇంకా మేము అపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ పార్కింగ్లో అయినా పూజ చేసుకోగలిగాం. చాలామంది గొడుగులు వేసుకుంటూ బయట చేసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పూలదండలతో మా 2 బళ్ళు కూడా అలంకరించేసుకున్నాం. అలానే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా లేదో, సో మా ఫ్యామిలీ అంతా ఒకే టీంలో డ్రెస్సింగ్ వేసుకోవాలని ఇలా పింక్ కలర్ అయితే చూస్ చేసి పింక్ కలర్ అయితే వేసుకున్నాం అనమాట. నేను ఎవ్రీ ఇయర్ కూడా దసరా చాలా బాగానే సెలబ్రేషన్ చేసుకుంటాను. దుబాయ్లో కూడా మేము ఇలానే చేసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఎలా చేసుకున్నాను. మనం ఎక్కడున్నా మన సాంప్రదాయాలు అయితే మిస్ అవ్వకూడదని నేను ఎప్పుడు కూడా ప్రతి పండుగలని కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాను. సో దుబాయ్లో కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది అయితే వీడియో తీస్తాను. ఈ వీడియో కింద లింక్లో ఇస్తాను, చూడండి. ఇంక ఇదిగోండి, ఫైనల్గా అయితే ఒకసారిగా హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టమని చెప్పాను. మా వారు ఎక్కడ హారతి వేసారో అక్కడే టెంకాయ కొట్టి ఉన్న హారతి కాస్త ఆరిపేశారనమాట. నేను తిడుతున్నాను. సో చాలామంది మగవాళ్ళు పూజలు చాలా శ్రద్ధగా చేస్తారు. మా వారికి అన్నీ చెప్పాలి, చెప్తే కానీ చేయరు. చేసేది కూడాను అంటే కించి అనుమానం కూడా చెప్పాలన్నమాట. అదే చాలా కొట్టేసామంటే తెలియక కొట్టేస్తారని చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా నిమ్మకాయలు కూడా తొక్కించేస్తే మా బండి వాహన పూజ అన్నది పూర్తి అయిపోతుంది.
వాచింగ్. అలానే మా ఊర్లో దసరా వారాలు కూడా చేస్తారు. సో అదే ఎలా చేసాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.